హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే డైరీస్. రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలకు పొలాల్లో నీరు నిలబడిందా? ఇంకేముంది, వరదలో మునిగిపోయిన అమరావతిని సంబరాలు చేసుకోవడమే. ప్రకాశం బ్యారేజ్కున్న 70 గేట్లలో ఒకటి మొరాయించి మిగిలిన 69 గేట్ల ద్వారా వరద నీరు అడ్డే లేకుండా దిగువకు పోతున్నా సరే విజయవాడ మునిగిపోతుందని బెంబేలెత్తించడమే. వాగులు నీరు పొంగిందా, ఒక ఊరు మొత్తం మునిగిందని హోరెత్తించడమే. అక్కడెక్కడో అప్పుడెప్పుడో ఎన్నికలో రిగ్గింగ్ చేసిన వీడియో దొరికిందా, దాని ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ పోలింగ్కు ముడిపెట్టేయడమే. తాజాగా విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు గురించి అసత్య ప్రచారమే. లోకేష్ తెగ విమానాల్లో తిరిగేస్తున్నాడు, ఆ ఖర్చంతా ఎవరిదని ఓదరగొట్టేయడమే. రాజధాని అమరావతి మొదలుకొని విశాఖలో పెట్టుబడుల అంశం వరకు, దిత్వా తుఫాన్ నష్టం మొదలుకొని అరటి గెల 50 పైసలే ఉందని చెప్పే వరకు, మెడికల్ కాలేజీల పీపీపీ విధానం మొదలు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన సైకో బ్యాచ్పై కేసు పెట్టినా అంతా తప్పుడు ప్రచారమే, ఫేక్ పబ్లిసిటీని. జగన్ వాహనం టైర్ కింద పడి వృద్ధుడు సింగయ్య చనిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా అదంతా తప్పేనని బుకాయించడమే. కాదేది తప్పుడు ప్రచారానికి అనర్హం అన్నట్లు పెట్టుబడులు, వర్షాలు, ఎన్నికలు, లోకేష్ టూర్, ఇలా ప్రతి అంశాన్ని బురద చల్లేందుకు వాడుకుంటోంది వైసీపీ. శ్రీవారి పింక్ డైమండ్ను చంద్రబాబు ఎత్తుకెళ్లారని ఫేక్ ప్రచారం చేసిన వైసీపీ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాని మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు టముకు వేస్తోంది. పాస్టర్ ప్రవీణ్ మృతి, తిరుపతిలోని గోశాలలో ఆవులు చనిపోవడం, తిరుమల క్యూలైన్లో ఆకలి దప్పులతో భక్తులు అల్లాడిపోతున్నారంటాం, ఇలా ప్రతి అంశంపై తప్పుడు డప్పు కొడుతోంది. నిజానికి వైసీపీ తొలి నుంచి ఫేక్ ప్రచారం నమ్ముకుంది. 2014 అలాగే 19 ఈ మధ్య కూడా ఐపాక్ డైరెక్షన్లో పెద్ద ఎత్తున విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కూడా ఈ ఫేక్ ప్రచారాన్ని వేయలేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమకు వ్యతిరేక తీర్పులు ఇచ్చిన హైకోర్టు జడ్జీలపై సైతం తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన ఆ ఫేక్ బుద్ధులు మారటం లేదు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించి లాగి లెంపకాయ కొట్ట, నా సొంత మీడియాలో తప్పుడు వార్తలు, మహాముదుర్నేతల ఫేక్ మాటలు, దొంగ ధర్నాలు, ఉత్తుతి పరామర్శలు ఇంకా మానలేదు. అది ఫేక్ ఫ్యాక్టరీ అని రుజువు చేసుకుంటూనే ఉంది. ఇది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు చేస్తున్నది. తాజాగా ఈ కోటి సంతకాల గురించి కూడా ఫేక్ చేస్తున్నట్టుగా చాలామంది టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఎప్పుడు చూసినా కూడా అంటే ఇటు టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ను, సోషల్ మీడియా చేసిన కామెంట్స్ను తిప్పికొట్టలేకపోతున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకని వాళ్ళు వీటిని తిప్పికొట్టలేకపోతున్నారు? వైసీపీ నేతలు చూస్తుంటే తాము చెప్పిందే కరెక్ట్ అంటూ అటు విశాఖపట్నం నుంచి చూస్తున్నా, ఎటు చూస్తున్న ప్రతి దాని మీద కూడా ప్రభుత్వం ప్రతి చోట ఫెయిల్ అవుతుందంటాం, హామీల అమల్లో కూడా వెనకబడి ఉందంటాం, సూపర్ 6 కాదు అది సూపర్ 7 కాదు అంటూ కామెంట్ చేయటం, ఎక్కడ కూడా ప్రభుత్వం తన హామీలను నిరూపించుకోలేదు, సజావుగా వాటిని అమలు చేయలేదంటూ కామెంట్ చేస్తూనే ఉన్నారు. కానీ టీడీపీ నేతలు ఎక్కడ కూడా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం మాత్రం చేయటం లేదు. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం ఈ ఫేక్ అంటే కోటి సంతకాల కార్యక్రమం జరుగుతుందంటున్నారు, టీడీపీ నేతలు ఫేక్ అంటున్నారు. కానీ నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఈ కోటి సంతకాల కార్యక్రమం చేపడుతున్నాం, పీపీపీకి వ్యతిరేకంగా మేము ఈ కోటి సంతకాల సేకరణ చేపడుతున్నాం, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ ఫేక్ అదే కోటి సంతకాలకు సంబంధించి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటున్నారు. వీటన్నిటిని సేకరించి 18వ తేదీన గవర్నర్ని కలవనున్నాం, గవర్నర్కు దీనికి సంబంధించిన మెమొరాండం ఇవ్వబోతున్నాం, ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలంటూ, ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక కామెంట్ చేశారు. 15వ తేదీన అంటే 15వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు, ధర్నాలు చేయాలంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ అందరికీ పిలుపునిచ్చారు. మొత్తం మీద చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోటి సంతకాల సేకరణ జరుగుతుందంటూ వాళ్ళ అధినేత చెప్తున్నాడు, వైసీపీ అధినేత చెప్తున్నారు, అలాగే 11 మంది అంటే మిగతా ఎమ్మెల్యేలు చెప్తున్నారు, అలాగే ఓడిపోయిన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. మొత్తం మీద వీళ్ళు చేస్తున్న నిజంగా ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్టుగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, పీపీపీ విధానం మీద ప్రభుత్వం సరిగా ప్రభుత్వ వైఖరి సరిలేదు అంటే ఒకవేళ జనాలు అప్పట్లోలాగా వినేదట్టు లేరు. అది వైసీపీ నేతలకు కూడా తెలుసు. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పినా కూడా జనం ఈరోజు వినేదట్లేరు. ఎందుకంటే వాళ్ళ వెరిఫికేషన్ వాళ్ళది, వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. ఎక్కడ తప్పు జరిగింది, నిజంగా టీవీలో చెప్పింది కరెక్టా, లేకపోతే వైసీపీ కరెక్ట్గా చేస్తుందా, టీడీపీ కరెక్ట్ చేస్తుందా అంటూ వాళ్ళు అంత వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే జడ్జిమెంట్ ఇస్తున్నారు. చాలామంది చెప్తుంటారు
పీపీపీ విధానం కన్నా రైతుల కోసం పోరాడండి. నిజంగా రైతులకు ఆ భరోసాలు గానీ, రైతుకి ఇవ్వాల్సిన ఆ అమౌంట్లు ఇస్తున్నారా కరెక్ట్‌గా? వాళ్ళకి నకిలీ విత్తనాలు కాకుండా అలాగే మంచి విత్తనాలు అందజేస్తున్నారా? రైతులకి ప్రభుత్వాలు అంటే ఈ ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? దీని మీద వీళ్ళకు కోటి సంతకాలు తీసుకుని రైతుల కోసం పోరాడితే బాగుంటుంది అంటున్నారు చాలామంది. ఇలా కావాలని అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని ఫేక్ రిజల్ట్స్ తీసుకొని వచ్చి లేకపోతే ఫేక్ కోటి సంతకాలని చెప్పేసి తీసుకొచ్చి జనాలు నవ్వులు పాలవుతున్నారు, పల్చనవుతున్నారంటూ కూడా టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద వాళ్ళ సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ మీద టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. గూగుల్ మీద కూడా ఇలాగే కామెంట్ చేస్తారు. ఆ తర్వాత గూగుల్ వేస్ట్ అన్నారు, అదానీని మేమే తీసుకొచ్చామన్నారు. మరలా వీటన్నిటిని చూస్తుంటే మేమే తెచ్చాం, గూగుల్ వైజాగ్ రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వమే, అప్పటి గత ప్రభుత్వమే అంటూ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయటం కూడా మనం చూసాం. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడా వాళ్ళు కామెంట్లు చూసాం. ఆ తర్వాత దానికి సంబంధించి ప్రైవేట్ పరం చేయబోతున్నట్టు కామెంట్ చేయటం, దానికి తర్వాత దాన్ని సర్దిద్దుకోవటం, ఇట్లా ప్రతి ఒక్కరుగా సోషల్ మీడియాలో హైప్ తీసుకురావటం, తర్వాత దాన్ని సర్దిద్దటం, ప్రభుత్వం మీద బురద జల్లటం వీళ్ళ పనిగా పెట్టుకున్నారంటూ కూడా టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇటు టీడీపీ నేతలు కూడా సరిగా స్పందించట్లేదు. ప్రభుత్వ వైఫల్యాలను వాళ్ళు చెప్తున్నప్పుడు అది నిజమా కాదు అంటూ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. నిజాలు ఇవన్నీ చెప్పే ప్రయత్నం కూడా చేయాలి. కానీ వాళ్ళు కూడా ఎక్కడో వెనకబడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఒకవేళ వీళ్ళు సరిగ్గా చెప్పుకోలేనప్పుడు అదే నిజమే అవుతుంది కదా. ఇదే టీడీపీలో కార్యకర్తలు కానీ, కొంతమంది నిజమైన కార్యకర్తలు కానీ, నాయకుల్లో ఆ బాధ ఉంది. ఎందుకంటే మెయిన్ లీడర్స్ కొంతమంది వీటిని చెప్పుకునే ప్రయత్నం లేదు. వీటిని తిప్పి కొట్టకపోవటం వల్లనే ఈరోజు వైసీపీ సోషల్ మీడియా దూసుకెళ్తోంది. వాళ్ళు చెప్పింది నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తోంది. టీడీపీ దాన్ని ఎక్కడా కూడా అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదంటూ కూడా టీడీపీ నేతలే అంటున్నారు. రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలకు పొలాల్లో నీరు నిలబడిందా? ఇంకేముంది, వరదలో మునిగిపోయిన అమరావతిని సంబరాలు చేసుకోవడమే. ప్రకాశం బ్యారేజ్కున్న 70 గేట్లలో ఒకటి మొరాయించి మిగిలిన 69 గేట్ల ద్వారా వరద నీరు అడ్డే లేకుండా దిగువకు పోతున్నా సరే విజయవాడ మునిగిపోతుందని బెంబేలెత్తించడమే. వాగులో నీరు పొంగిందా, ఒక ఊరు మొత్తం మునిగిపోయిందని హోరెత్తించడమే. అక్కడెక్కడో అప్పుడెప్పుడో ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్న వీడియో దొరికిందా, దాన్ని ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ పోలింగ్కు ముడిపెట్టేయటమే మొత్తం మీద వైసీపీ సోషల్ మీడియా చేసిన పని. తాజాగా విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు గురించి అసత్య ప్రచారమే. లోకేష్ తెగ విమానాల్లో తిరిగేస్తున్నాడు, ఆ ఖర్చంతా ఎవరిదని ఊదరగొట్టాడు. రాజధాని అమరావతి మొదలుకొని విశాఖలో పెట్టుబడుల అంశం వరకు, దిత్వా తుఫాన్ నష్టం మొదలుకొని అరటిగెల 50 పైసలే ఉందని చెప్పే వరకు, అలాగే మెడికల్ కాలేజీల పీపీపీ విధానం మొదలు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన సైకో బ్యాచ్పై కేసు పెట్టినా అంతా తప్పుడు ప్రచారమే, ఫేక్ పబ్లిసిటీని. జగన్ వాహనం టైర్ కింద పడి వృద్ధుడు సింగయ్య చనిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా అదంతా తప్పేనని బుకాయించడమే. కాదేది తప్పుడు ప్రచారానికి అనర్హం అన్నట్లు పెట్టుబడులు, వర్షాలు, ఎన్నికలు, లోకేష్ టూర్, ఇలా ప్రతి అంశాన్ని బురద చల్లేందుకు వాడుకుంటోంది వైసీపీ. శ్రీవారి పింక్ డైమండ్ను చంద్రబాబు ఎత్తుకెళ్లాలని ఫేక్ ప్రచారం చేసిన వైసీపీ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాని మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు టముకు వేస్తోంది. పాస్టర్ ప్రవీణ్ మృతి, తిరుపతిలోని గోశాలలో ఆవులు చనిపోవడం, అలాగే తిరుమల క్యూలైన్లో ఆకలి దప్పులతో భక్తులు అల్లాడిపోతున్నారనడం, ఇలా ప్రతి అంశంపై తప్పుడు డప్పు కొడుతోంది. నిజానికి వైసీపీ తొలి నుంచి ఫేక్ ప్రచారాన్ని నమ్ముకుంది. 2014-19 మధ్య ఐపాక్ డైరెక్షన్లో పెద్ద ఎత్తున విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఫేక్ ప్రచారాన్ని వీళ్ళది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమకు వ్యతిరేక తీర్పులు ఇచ్చిన హైకోర్టు జడ్జీలపై సైతం తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయినా ఫేక్ బుద్ధులు మారలేదు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించి లాగి లెంపకాయ కొట్టినా నా సొంత మీడియాలో తప్పుడు వార్తలు, మహాముదురు నేతల ఫేక్ మాటలు, దొంగ ధర్నాలు, ఉత్తుత్తి పరామర్శలు ఇంకా మానలేదు. అది ఫేక్ ఫ్యాక్టరీని రుజువు చేసుకుంటూనే ఉంది.
మొత్తం మీద వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అంటున్నారు. స్టీల్ ప్లాంట్లో కన్వేయర్ బెల్ట్ 2 సార్లు తెగిపోయిందని, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా దీని వెనక ఏదైనా ప్రమాదం అన్న దర్యాప్తు జరుగుతుందన్నారు. నివేదిక ఆధారం కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని, అయితే వీటికి సంబంధించి ప్రచారం కావాలని వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తున్నట్టు కూడా ఆయన ఖండిస్తున్నారు. రాష్ట్రాల నుంచి నిధులు తీసుకొచ్చాం, స్టీల్ ప్లాంట్ పరీక్షలు మేము ముందుంటామని కూడా ఆయన మరోసారి చెప్తున్నారు. కానీ ఇటు వైసీపీ నేతలు మాత్రం ఇంకా ప్రచారం మానుకోలేదు, ప్రైవేట్ పరం చేస్తారు, ఇక అందరూ రోడ్డును పడతారని మొత్తం మీద వాళ్ళు వైసీపీ చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో నింగికంటుతోంది. మొత్తం మీద రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలకు పొలాల్లో నీరు నిలబడిందా, ఇంకేముంది, వరదలు మునిగిపోయిన అమరావతి అంటూ సంబరాలు చేసుకోవటమే ఆ వైసీపీ సోషల్ మీడియాలో దాని గురించి ప్రచారమే. అలాగే ప్రకాశం బ్యారేజీకున్న 70 గేట్లలో ఒక్కటి మొరాయించి మిగిలిన 69 గేట్ల ద్వారా వరద నీరు అడ్డే లేకుండా దిగుకు పోతున్నా సరే విజయవాడ మునిగిపోతుందని బెంబేలెంతించడమే. వాగులో నీరు పొంగిందా, ఒక ఊరు మొత్తం మునిగిపోయిందని హోరెత్తించడమే. అక్కడెక్కడో అప్పుడెప్పుడు ఎన్నికల్లో రిగ్గింగ్ చేసిన వీడియో దొరికిందా, దాన్ని ఒంటిమిట్ట అలాగే పులివిందల జెడ్పీటీసీ పోలింగ్కు కూడా వీళ్ళు ముడిపెట్టేస్తున్నారు సోషల్ మీడియా. తాజాగా విశాఖలో జరిగిన పెట్టుబడుల సెస్ చాలా ఘనంగా జరిగింది, అయితే దాని గురించి కూడా అసత్య ప్రచారమే. అలాగే లోకేష్ తెగ విమానాల్లో తిరిగేస్తున్నాడు, ఆ ఖర్చంతా ఎవరిదని ఊదరగొట్టాడు. రాజధాని అమరావతి మొదలుకొని విశాఖలో పెట్టుబడుల అంశం వరకు, అలాగే మొన్నొచ్చిన దిత్వా తుఫాన్ నష్టం మొదలుకొని అరటిగల 50 పైసలే ఉందని అనంతపురంలో చెప్పే వరకు మెడికల్ కాలేజీల పీపీపీ విధానం మొదలు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. సైకో బ్యాచ్పై కేసు పెట్టిన అంతా తప్పుడు ప్రచారం అంటూ టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తం ఫేక్ పబ్లిసిటీ అని అంటున్నారు. జగన్ వాహనం టైర్ కింద పడి వృద్ధుడు సింగయ్య చనిపోయినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నా అదంతా తప్పేనని బుకాయించడం కూడా వాళ్ళ పరిస్థితిని అర్థం చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాదేది తప్పుడు ప్రచారానికి అనర్హం అన్నట్లు పెట్టుబడులు, వర్షాలు, ఎన్నికలు, లోకేష్ టూర్లు, ఇలా ప్రతి అంశాన్ని బురద చల్లేందుకే వాడుకుంటోంది వైసీపీ అని, అలాగే శ్రీవారి పింక్ డైమండ్ చంద్రబాబు ఎత్తుకెళ్లని ఫేక్ ప్రచారం చేసిన వైసీపీ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాన్ని మతపరమైన ఉద్రిక్తతను రెచ్చగొట్టేందుకు టముకేస్తుందంటూ అటు పాస్టర్ ప్రవీణ్ మూర్తిని ఉదాహరిస్తున్నారు. ఇక తిరుపతిలోని గోశాలలో ఆవులు చనిపోవడం, తిరుమల క్యూ లైన్లో ఆకలి దప్పులతో భక్తులు అల్లాడిపోతున్నారంటూ ఇలా ప్రతి అంశంపై తప్పుడు డప్పు కొడుతోంది వైసీపీ అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వైసీపీ తొలి నుంచి కూడా ఈ ఫేక్ ప్రచారం నమ్ముకుంటుందంటూ 2014-19 మధ్య కూడా ఐపాక్ డైరెక్షన్లో పెద్ద ఎత్తున విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది కూడా ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత ఫేక్ ప్రచారం వీడలేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమకు వ్యతిరేక తీర్పులు ఇచ్చిన హైకోర్టు జడ్జిలపై సైతం కూడా వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయినా ఆ ఫేక్ బుద్ధులు మారలేదంటూ 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించి లాగి లెంపకాయ కొట్టినా సొంత మీడియాలో తప్పుడు వార్తలు, మహాముదురు నేతల ఫేక్ మాటలు, అలాగే దొంగ ధర్నాలు, ఉత్తుత్తి పరామర్శలు ఇంకా మానలేదంటూ అదో ఫేక్ ఫ్యాక్టరీ అని రుజువు చేసుకుంటూనే ఉందంటూ టీడీపీ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉన్నారు.